Welcome back to my channel. This is me Bindu. So welcome to another episode. So this episode is going to be more special because channel start chesaka this is the first vlog what I'm doing for a festival adi kuda Ugadi. So మీరు thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. I already started prep for Ugadi and that is silver cleaning. కాకపోతే సిల్వర్ క్లీనింగ్ అని చెప్పి నేను ఏంటా ఇవన్నీ అని అనుకుంటున్నారు కదా. I'll come to the point. But right now, if you see, this is my silver collection for a daily purpose. అంటే నార్మల్గా డైలీ పూజలోకి వాడతాం కదా. సో దిస్ ఇస్ ద కలెక్షన్ వాట్ ఐ హ్యావ్. ఇవి కాకుండా ఇంకా వేరే ఉన్నాయి విచ్ ఐ యూజ్ జనరలీ ఫర్ అ స్పెషల్ అకేషన్. కానీ ఇప్పుడు ఇవి క్లీనింగ్ చేయడానికి ఐ హ్యావ్ ఆర్డర్డ్ దిస్ డాన్ విన్ ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ డిప్ అని చెప్పి అమెజాన్లో దొరుకుతుంది. ఇది ఐల్ షేర్ ద లింక్ డిస్క్రిప్షన్లో. బట్ ఇదే నేను రెగ్యులర్గా వాడతాను. సో ఎనీహౌ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ఫెస్టివల్, ఈ సిల్వర్ క్లీనింగ్ అనేది. సో ఐ థాట్ ఐ కెన్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్, మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. ఇఫ్ యూ సీ ఇది ఆల్రెడీ అయిపోయిన బాటిల్, సో కొంచెమే ఉంది. సో టుడే ఓన్లీ ఐ ఆర్డర్డ్ దిస్. 1 day డెలివరీ ఉంది. సో ఇన్స్టెంట్గా వచ్చేసింది జస్ట్ విత్ ఇన్ 1 dayలో. నౌ ఐల్ షో యూ హౌ టు క్లీన్ విత్ దిస్ లిక్విడ్. బిఫోర్ వీ క్లీన్ విత్ దట్ లిక్విడ్ ఫస్ట్ నేనేం చేస్తానంటే, దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్ ఇప్పుడు నేను చెప్పేది. సో యూజువల్గా మనకి ల్యాంప్ యూజ్ చేసినప్పుడు ఇలా కంప్లీట్గా మనకి ఈ ఆయిల్ మరకలు అనేవి ఉంటాయి కదా. సో దీన్ని మనం డైరెక్ట్గా లిక్విడ్లో డిప్ చేస్తే ఆ లిక్విడ్ అనేది తొందరగా మనకి పాడైపోతుంది. వీ కాంట్ యూస్ ఫర్ ఎనీ అదర్ ఐటమ్స్. అంటే ల్యాంప్స్ కాకుండా మిగతా వాటికి కూడా ఆయిల్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఐల్ ట్రై టు రిమూవ్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ద సిల్వర్ ఐటమ్స్. సో ఫర్ దాట్ వాట్ ఐ జనరలీ డూ, కొంచెం హాట్ వాటర్ తీసుకుంటాను. నాట్ లైక్ బాయిలింగ్ వాటర్, you can take like normal hot water. So I'll just dip it. I'll keep this aside for like 5 to 10 minutes. మీకు అంత దూరం నుంచి అది ప్రాపర్గా కనిపించిందో లేదో, లిటరల్గా ఇదిగో ఈ కలర్ ఉన్నాయి. యు సీ దట్? సో అంత ఆక్సిడైజ్ అయ్యి ఉంది సిల్వర్. ప్రాపర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించడానికి. సో ఇది హారతి ఇచ్చేది ఉంటుంది కదా. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ లిక్విడ్ యూజ్ చేశాక యూ విల్ లిటరలీ సీ ద డిఫరెన్స్, అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది. వాట్ ఐ జనరలీ డూ, ఇలా ఒక గ్లాస్ తీసుకుంటాం. వై ఐ టేక్ లైక్ దిస్, బికాస్ లిక్విడ్ మనకు తక్కువ పడుతుంది. ఈ టేక్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్. సో లైక్ ఆల్మోస్ట్ ఇంత పోర్షన్ తీసుకుంటాను నేను. దిస్ మచ్ షుడ్ బి ఎనఫ్. అంటే నా దగ్గర ఉన్న పూజా ఐటమ్స్కి ఇంత క్వాంటిటీ సరిపోతుంది. కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్. దీంట్లో డిప్ చేయాలి, అంతే, ఏం లేదు, సింపుల్. ఆల్మోస్ట్ గాన్. అసలు హార్డ్లీ ఒక 1 minute పెట్టాను. మనం ఆ లిక్విడ్లో డిప్ చేసినాక అది సైడ్కి అలాగే పెట్టేయద్దు. ఇలా వాటర్లో జస్ట్ మీరు ఒక డిప్ చేసి వదిలేయాలి, తీసేసి పక్కన పెట్టుకోవచ్చు లైక్ దిస్. ఈ వాటర్లో డిప్ చేయకుండా అలాగే వదిలేస్తే తొందరగా ఆక్సిడైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ మీకు ఇలా కార్వింగ్స్ ఎక్కువ ఉన్న విగ్రహాలు ఉంటే ఒక్కొక్కసారి మనకి ఆపట మురికి అనేది పోదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, యూ కెన్ టేక్ లైక్ 1 brush, జస్ట్ బ్రష్ చేసేయండి ఆ ప్లేస్లో. సో దట్ మీకు క్లీన్ ఫినిషింగ్ వస్తుంది. జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ లిక్విడ్ వల్ల డిప్ చేశాక కూడా పోకపోతే, దిస్ ఇస్ వాట్ ఐ ఫాలో. మోస్ట్లీ 99% వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది. ఆల్సో వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, మీరు ఒక్కసారి లిక్విడ్ని మనము కంటైనర్లోకి తీసుకొని వన్స్ వీ స్టార్ట్ క్లీనింగ్, ఎక్కువ టైం గ్యాప్ తీసుకోకుండా యూ షుడ్ ట్రై టు క్లీన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. బికాజ్ మీరు ఎంత లేట్ చేస్తూ ఉంటే ఆ లిక్విడ్ పవర్ అనేది తగ్గుతూ వెళ్తుంది. అంటే క్లీన్ అవుతాయి, కాకపోతే క్లీన్ అయ్యే టైం ఎక్కువ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఓకే. సో అన్ని సిల్వర్ ఐటమ్స్ మనము ఆ లిక్విడ్లో వాష్ చేసుకున్నాక దిస్ ఇస్ ద స్టెప్ టు వాట్ యూ హ్యావ్ టు డూ. ఒక కంటైనర్లో మనము ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని దీంట్లో యూ కెన్ యాడ్ ఎనీ డిష్ వాష్ లిక్విడ్.
యూ కెన్ యూజ్ ఎనీ డిష్ వాష్ లిక్విడ్. నేనైతే విమ్ యూజ్ చేస్తున్నాను. సో సోక్ ఇట్ లైక్ దిస్. లీవ్ దిస్ లైక్ ఫార్ 5 minutes. నేనైతే ఓకే. సో ఆ డిష్ వాష్ లిక్విడ్లో కాసేపు సోక్ చేశాక నార్మల్గా నార్మల్ వాటర్తోని రిన్స్ చేసేసాను. ఆఫ్టర్ దట్ వీడియో స్టార్టింగ్లో ఇది హారతి చూపించాను కదా, చాలా డైజ్ అయ్యి బ్లాక్ అయ్యి ఉండే. సో నౌ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ లుకింగ్. కొంచెము ఈ లోపట అనేది ఇంకా అలాగే ఉంది. జస్ట్ ద లాస్ట్ హౌ మచ్ ఇట్ కెన్ క్లీన్. యా, సో అది వదిలితే మిగిలినవన్నీ కూడా ల్యాంప్స్ ఇవన్నీ ప్రాపర్గానే పోయాయి. యూ సీ దిస్? యా, ఎక్సెప్ట్ దట్, ఎందుకంటే అది కొంచెం బాగానే హారతి ఇచ్చినప్పుడు ఆ ఫైర్కి అదంతా కాస్త గట్టిగానే పట్టేసుకుంటుంది ఆ మురికి అనేది. సో లాస్ట్ హౌ మచ్ ఇట్ కెన్ క్లీన్ దట్ లిక్విడ్. బట్ అలా కాకుండా మిగిలినవి ఏవైనా కానీ లైక్ ఆల్ దీస్ థింగ్స్ ప్రాపర్గా క్లీన్ అయిపోతాయి ఈజీగా. సో ఇప్పుడు మనం నార్మల్ వాటర్లో రిన్స్ చేసుకున్నాక వాట్ యూ హ్యావ్ టు డూ, టేక్ వన్ డ్రై కాటన్ క్లాత్. ఇది నీట్గా తుడిచేసుకోవాలి, అస్సలు వాటర్ ఉండనివ్వద్దు. సిల్వర్ వాటర్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే ఆక్సిడైజ్ అయిపోతుంది తొందరగా. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ ప్రాపర్లీ. నేను తీసుకున్న ఆ గ్లాస్ ఆఫ్ లిక్విడ్లో ఇంత పెద్దవి ఎలా క్లీన్ చేశాను అని అంటే, యూజువలీ వాట్ ఐ డూ, ఫస్ట్ చిన్నగా ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిప్ చేసేస్తాను. దాని తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్కి అదే లిక్విడ్ని వేరే ఇంకేదైనా కంటైనర్లో షిఫ్ట్ చేస్తాను. చేసి హౌ మచ్ ఎవర్ ఐ కెన్ డిప్ లైక్ దిస్, అంటే ఇక్కడ వరకు డిప్ అవుతే దీన్ని డిప్ చేస్తా. లేదు అంటే ఐ టేక్ వన్ బ్రష్, అదే లిక్విడ్ని ఐ యూస్ టాప్ ఆఫ్ దిస్. ఆ బ్రష్తోనే కంప్లీట్గా దీన్ని వాష్ చేసేస్తా. బికాస్ ఇప్పుడు ఇంతది మనము ఆ లిక్విడ్లో కంప్లీట్గా డిప్ చేయాలి అని అంటే యూ నీడ్ లైక్ ఆల్మోస్ట్ ఫుల్ బాటిల్. సో విచ్ ఇస్ నాట్ ఎకనామికల్ అండ్ నాట్ పాసిబుల్ యాజ్ వెల్. సో ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నప్పుడు మీరు అదే లిక్విడ్ని ఒక బ్రష్లో తీసుకొని యూ కెన్ రిన్స్ ఇట్ ఆఫ్, you can brush it off. So that's it. So ready. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పట్టింది. బికాస్ నా ఈ కొన్ని ఐటమ్స్లో లైక్ దిస్ హ్యావ్ లిటిల్ కార్వింగ్స్ అండ్ ఆల్. సో ఇలా కార్వింగ్స్ ఉన్నవి క్లీన్ చేయడం కొంచెం కష్టము. ఇలా ప్లెయిన్గా ఉన్నాయనుకోండి లైక్ దిస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో మీరు ఇన్ కేస్ సిల్వర్ ఎప్పుడైనా కొనాలనుకుంటే బీ కేర్ఫుల్. కార్వింగ్స్ కావాలి అని అనుకుంటేనే కొనండి, లేదు నార్మల్గా ఉన్నా పర్లేదు అంటే ట్రై టు అవాయిడ్ కార్వింగ్ ఉన్న ఐటమ్స్. బికాస్ ఇది క్లీనింగ్కి చాలా కష్టం అవుతుంది. దిస్ ఈజ్ లైక్ ప్రాక్టికల్ ఇష్యూ. సో దట్స్ ఇట్. ఐ am all ready for Ugadi. Okay, so that's all for today's episode. I hope you liked it and I hope ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. If you want to see more such content in my channel, consider do subscribing my channel and don't forget to hit the like button. Until the next episode. So next episode is going to be our Ugadi vlog. So don't forget to subscribe. Until then, bye bye.